దేవుని ప్రజలారు, ఈరోజు ఇవన్నీ సంఘం ముందు ఎందుకు చెప్తున్నాడు? సంఘం ముందంటే కొరింథీయుల ముందు, కొరింథీయులు తనకేదో న్యాయం చేస్తారని, కొరింథీయులు తనను టిక్ కొడతారని చెప్పడం లేదు. అతను చెప్తున్నాడు, మీ క్షేమాభివృద్ధికి ఇవి చెప్తున్నాను అంటాడు. ఏమంటాడు చెప్పండి? మీ క్షేమాభివృద్ధికి నేను చెప్తున్నాను అంటాడు. ఈరోజు సంఘమా, మనం అతిశయపడడం వల్ల ఒక వ్యక్తి గర్విష్టి కావడం కంటే, మనం మనల గురించి ఎక్కువ చెప్పుకోవడం వల్ల ఒక వ్యక్తి అనవసరమైన శోధనలో పడిపోవడం కంటే, మన ఒరిజినల్ లైఫ్ని ఒరిజినల్గా షేర్ చేసుకోవడం వల్ల ఇతరులు 2 విధాలుగా బలపడతారు. మీరు జాగ్రత్తగా వింటూ రండి. 12వ అధ్యాయంలో అనేక సార్లు మన ఆధ్యాత్మికంగా మనం ఎంత ఎదిగామో దాన్ని బట్టి కొంతమంది బలపడతారు. కొంతమంది మన ఆధ్యాత్మికంగా పడిపోయిన అగాధ పాతాళాలు ఉంటాయే, మన బలహీనతల్లో మనం ఏ విధంగా పోరాడుతున్నాం, మన శరీరంలో మనము దేవునిలో ఎదగలేని విధంగా ఎన్ని ముళ్ళులు మనకున్నాయి, ఈ ముళ్ళు మనల్ని ఏ విధంగా శోధిస్తుంది, ఏ విధంగా బలహీనపరుస్తుంది, ఏ విధంగా ప్రార్థనా జీవితానికి, పరిశుద్ధ జీవితానికి, విశ్వాసానికి, భక్తికి విరోధంగా ఏదో ఒక ముళ్ళు మనలో ఉండి మనల్ని ఎదగనీయకుండా చేస్తుంది. ఆ ముళ్ళును పెట్టుకొని కూడా దేవునిలో నువ్వు ఎదుగుతున్నావే, అది ఇంకొకరిని ఏం చేస్తా చెప్పండి? బలపరుస్తుంది. అనేక సార్లు మనం మన ఆధ్యాత్మికమైన ఉన్నత స్థితిని మనం పంచుకుంటాం. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను, ఎన్ని గంటలు ప్రేయర్ చేసుకుంటానో తెలుసా, ఎన్ని గంటలు వాక్యం చదువుకుంటానో తెలుసా, నేను ఎంత భక్తిలో ఎదుగుతున్నానో తెలుసా చెప్పాలి. అది నీ ఆధ్యాత్మికమైన ఉన్నతమైన స్థితి. కానీ నీకు ఇంకొక స్థితి ఉంది, అదేంటంటే నీ శరీరములో ఉంచబడిన ఒక ముళ్ళు. అపోస్తలుడైన పౌలు సంఘం ముందు తన యొక్క ఉన్నతమైన స్థితి గురించి చెప్పాడు. అపోస్తలుడైన పౌలు సంఘం ముందు తన శరీరంలో ఉన్న ఒక ముళ్ళు గురించి కూడా చెప్పాడు. దేవుని ప్రజలారా, ఇది చెప్పడానికి కారణం ఏంటి అంటే, అపోస్తలుడైన పౌలు సంఘములో ఒక విషయాన్ని అక్కడ నేర్పిస్తున్నాడు. అది ఏంటి అంటే, సంఘానికి ఏం కలగాలి చెప్పండి? క్షేమము కలగాలి. అందువలనే మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ నేను చెప్పుచున్నాను అంటున్నాడు. దేవుని ప్రజలారా, ఒక మొదటి విషయాన్ని మనం ఇప్పటి వరకు ఒక విషయాన్ని వింటూ వచ్చాం. అదేంటి అంటే, అతిశయించడం మానుకోవాలి. ఒకవేళ మనం అతిశయించవలసి వస్తే, అపోస్తలుడైన పౌలు అంటాడు, అతిశయించవలసి వస్తే 5వ వచనంలో 12:5లో ఒకదానికో దానికి పొందిక, ఇది మనం అర్థం చేసుకోవాలి. అట్టి వాణిని గురించి అతిశయించునంటాడు. ఎట్టి వాణిని గురించి? ఎట్టి వాణిని గురించి? ఎట్టి వాటిని గురించి? తాను పరదేశునకు కొనిపోబడ్డాడే, దేవుడు అతన్ని ఉన్నతమైన శిఖరాలను ఎక్కింపజేశాడే, అతన్ని ఆ 3వ ఆకాశానికి ఎత్తుకొని దేవుడు తీసుకొని వెళ్ళాడే, అతని ఎక్కిన ఆధ్యాత్మికమైన అంతస్తును తలంచి పౌలు ఏం చేస్తాడంటమ్మా? అతిశయిస్తాడు. మనకు ఒక అతిశయం ఉండాలి. అదేం అతిశయం అంటే, దేవునిలో ఇంతకు ముందు నేను ఎలాగున్నాను, ఇప్పుడు ఎలాగున్నాను, నా ఎదుగుదల ఎంత ఉంది, దేవునిలో నేను ఎంత ఎదుగుతున్నాను అనే దాని గురించిన అతిశయం మనకు ఉండాలి. కానీ ఇంకొక అతిశయం కూడా ఉండాలి. అదేంటి అంటే 5వ వచనంలో, నా విషయమైతేనో, ఏంటంటే చెప్పండి, చెప్పాలి గట్టిగా, నా విషయమైతేనో నా బలహీనత యందు కాక మరి, గట్టిగా చదువుదామా అందరం, నా విషయమైతేనో. నికమైన ఉన్నత స్థితి చాలా ఉంది, దాంట్లో నేను అతిశయించను. ఎందుకంటే దాంట్లో నేను అతిశయిస్తే దేంట్లో పడిపోతాను? గర్వములో పడిపోతాను, దురహంకారంలో పడిపోతాను. ఎందుకంటే నేను దేవునిలో ఎంత ఎదిగానో నేను అనుకుంటే ఒకసారి నా ఎదుగుదలే నాకేంగా మారిపోతుంది, నేను పడిపోవడానికి కారణంగా మారిపోతుందని అతిశయించడమే మానుకున్నాడండి. ఈరోజు పౌలుకున్న ఒక మంచి గుణం 12వ అధ్యాయంలో మనం నేర్చుకోవాలి. నేనేమై ఉన్నానో అది దేవుని, చెప్పాలి, పౌలు ఏమన్నాడు? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. ఈరోజు దేవుని ప్రజలారా, మనం అతిశయించవలసింది ఒక్కటే, ఏంటంటే నీ జీవితంలో నీకు కలిగిన ఆధ్యాత్మికమైన ఉన్నత అంతస్తును ప్రభు కాపాడుకుంటాడు. కానీ నువ్వు దేని అతిశయిస్తూ ఉండాలి తెలుసా? నీ బలహీనతల్లో దేవుడు నీకు ఇస్తున్న బలం ఉంది చూడండి, దాని యందు నువ్వేం చేయాలి?
అతిశయించాలి నాను, అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. ఈరోజు దేవుని ప్రజలారా, మనం అతిశయించవలసింది ఒక్కటే, ఏంటంటే నీ జీవితంలో నీకు కలిగిన ఆధ్యాత్మికమైన ఉన్నత అంతస్తును ప్రభు కాపాడుకుంటాడు. కానీ నువ్వు దేని ఎంత అతిశయిస్తూ ఉండాలి తెలుసా? నీ బలహీనతల్లో దేవుడు నీకు ఇస్తున్న బలం ఉంది చూడండి, దాని యందు నువ్వేం చేయాలి? అతిశయించాలి. నిన్ను దేవుడు ఏ విధంగా యోగ్యునిగా చేస్తున్నాడో, నిన్ను దేవుడు ఏ విధంగా పరిశుద్ధునిగా లోకానికి చూపిస్తున్నాడో, నిన్ను దేవుడు ఈ లోకానికి ఏ విధంగా మంచిగా చూపిస్తున్నాడో, ఈ లోకంలో నీ బలహీనతను దేవుడు చూపించకుండా నీ యొక్క బలహీనతలో దేవుడు నీకెంత బలమిస్తున్నాడో, దాని యందు మనం ఏం చేయాలంటమ్మా? అతిశయించాలి. హల్లెలూయా. ఈరోజు దేవుని సొత్తైన దేవుని ప్రజలారా, నేను నా శరీరంలో నాకొక ముళ్ళు, మీ శరీరంలో మీకొక ముళ్ళు, మీ శరీరంలో మీకొక ముళ్ళు. ఎందుకంటే ప్రతి వాని శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడుతుంది. ఈ ముళ్ళు దేనికి ఉంచబడుతుంది అని పౌలు చెప్పినాడో తెలుసా? ఆ మాటను మనం చూడండి, 7వ వచనంలో, నాకు